ఒకవేళ నీ లైఫ్లో ఒక పరిస్థితి దేవుడు అనుమతించాడేమో, రిమెంబర్, ఈ పరిస్థితి దేవుడు నీ జీవితంలో అనుమతించింది నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నీ విశ్వాసాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి. హల్లెలూయా. ఎందుకంటే సవాళ్ళు సమస్యలు రాకపోతే మన విశ్వాసాన్ని వాడాల్సిన అవసరమే రాదు. మనకు సవాళ్ళు వచ్చినప్పుడే మన విశ్వాసం బాగా పెరుగుతుందంట. మన విశ్వాసం అనే ఆయుధము, లేకపోతే మన జీవితంలో విశ్వాసానికి మనం బాగా సానబెట్టేది ఎప్పుడంటే విశ్వాసం వాడవలసి వచ్చిన పరిస్థితులలో. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. దిస్ ఇస్ కాల్డ్ రేస్. ఈ రేసు గ్రేస్ లేకపోతే ముందుకెళ్ళదు. హల్లెలూయా. చూడండి, లోకంలో కూడా చాలామంది రేస్లో ఉంటారు. రన్నింగ్ రేసు, ఐఐటి ఒక రేసు, నీట్ ఒక రేసు, ఎంసెట్ ఒక రేసు కదండి. మనతో పాటు చాలామంది కంపీట్ అవుతూ ఉంటారు. ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తే, ఎవరు బాగా హార్డ్ వర్క్ చేస్తే, ఎవరు బాగా ఎగ్జామ్ రాస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ విశ్వాసం కూడా ఒక రేసే. కానీ ఈ రేస్లో యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ యువర్ ఫెలో బిలీవర్స్. హల్లెలూయా. చాలామంది మర్చిపోతుంటారు. నేను పక్కన ఆయన కంటే నేను బాగా పరిగెత్తేస్తున్నానండి దేవుని కోసం అనుకుంటారు. నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు నిన్ను పక్కన వాళ్ళతో పోల్చి నీకు మార్కులు వేయడు దేవుడు, గుర్తుపెట్టుకో. యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫెలో బిలీవర్స్. ఒకవేళ సేవకుడు అయితే ఏ సేవకుడితో నువ్వు కంపీట్ అవ్వద్దు. ఒకవేళ నువ్వు ఒక విశ్వాసం అయితే నీ ప్రక్కనున్న విశ్వాసులతో నువ్వు కంపీట్ అవ్వద్దు. కారణం ఏంటంటే ఈ రేస్లో నీవు పరిగెత్తే విధానాన్ని బట్టి దేవుడు నీకు మార్కులు వేస్తాడు తప్ప పక్కన వారితో ఎప్పుడు నిన్ను కంపేర్ చేయడు. ఈ రేస్లో మరి నేను ఎలా గెలుపు పొందగలనండి అంటే, ఈ రేస్లో నువ్వు బాగా పరిగెట్టాలంటే నీకు గ్రేస్ కావాలి, రెండవదిగా నీకు ఫెయిత్ కావాలి. ఈ పందెపు రంగంలో దేవుని కొరకు నువ్వు బాగా పరిగెత్తాలంటే నీకు దేవుని కృప చాలా ఎక్కువ కావాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఐ వాంట్ టు క్విట్ దిస్ రేస్, నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేను, ఇంకా నేను పరిగెత్తలేను, ఇక నాకు శక్తి లేదు, అమ్మో నాకు ఇంకా విశ్వాసం ఆదివారం ప్రసంగం విన్నప్పుడు ఉన్నంత విశ్వాసం శనివారంకి వచ్చేసరికి మొత్తం ఆవిరైపోద్ది కదండి. శనివారం వచ్చేసరికి అవిశ్వాసుల్లా బిహేవ్ చేస్తుంటారు. విచిత్రం అనమాట. కారణం ఏంటంటే వారం మధ్యలో ఆ విన్న వాక్యము, వాక్యశక్తి, ప్రార్థనా శక్తి అంతా ఆవిరైపోయి శనివారం కల్లా మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది చాలామందికి. అయితే ఈ విశ్వాస యాత్రలో, ఈ పందెంలో నీకేం కావాలంటే దేవుని కృపను ఎప్పుడు నువ్వు రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూ మస్ట్ ఆల్సో ఆస్క్ ద లార్డ్ ఫర్ ఫెయిత్ ఎవ్రీ డే. ప్రతి దినము నువ్వు పరిగెత్తడానికి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూసినప్పుడు, ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. అసలు మనలో విశ్వాసం పెట్టిందే దేవుడంట. హల్లెలూయా. మనలో నమ్మికకు ఆధారమే దేవుడంట. హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. అంటే నీలో విశ్వాసాన్ని మొదలుపెట్టింది ఆయన, నీలో విశ్వాసము కొనసాగడానికి కూడా సహాయం చేసేది ఆయనే. అంటే విశ్వాసము ఆగిపోయే, ఆవిరైపోయే పరిస్థితులు వస్తాయా అంటే వస్తాయి ఖచ్చితంగా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచి ప్రతిరోజు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. హీ విల్ కీప్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ ఫెయిత్. ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడు అనిపిస్తుంది, ఇంకంతే, ఇంక నేను ఎప్పటికీ లేవలేను, ఇక ఎప్పటికీ నేను గెలవలేను, ఇక ఎప్పటికీ నేను ముందుకు వేయలేను, ఇక అడుగులు నా జీవితంలో ఇంకా ముందుకు వేయలేను, ఇంకా ఈ ఫెయిత్ రేస్ ఆగిపోయింది. ఇంకా అపవాది కూడా నీ ప్రక్కకు వచ్చి నిన్ను వెక్కిరిస్తూ ఉంటాడు. ఏం పరిగెడతావులే విశ్వాసపు మరి రంగంలో, పందెపు రంగంలో ఏం పరిగెడతావు, అయిపోయింది, ఇంకా ఫినిష్, నీ చాప్టర్ ఫినిష్డ్ అంటాడు అపవాది. కానీ ఆ సమయంలో విశ్వాసమునకు కర్త కొనసాగించే యేసే నీలో విశ్వాసాన్ని నింపినప్పుడు, నీలో శక్తి నింపినప్పుడు, తన కృప చొప్పున నిన్ను బలపరిచినప్పుడు తిరిగి నువ్వు పుంజుకొని దేవుని కొరకు నిశ్చయంగా పరిగెత్తగలము. సో గాడ్ ఈస్ ద ఇనిషియేటర్ ఆఫ్ ఫెయిత్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద సస్టైనర్ ఆఫ్ ఫెయిత్. సో విశ్వాసంలో ఆఖరి వరకు ఉండాలి. అదొక్కటేనండి మనందరి జీవిత గమ్యం. తెలుసా మీకు? మీ అల్టిమేట్ గోల్ ఏంటండి జీవితంలో అంటే, చూడండి, కోట్ల రూపాయలకు పడగలెత్తిన వారు కూడా సడన్గా పుట్టుకోమంటున్నారు. ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. చాలామందికి వాళ్ళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం కూడా తెలియట్లేదంట. దాన్ని మరి మెడికల్ టర్మినాలజీలో
వాళ్ళు ఏమంటున్నారంటే హైపాక్సియా అనే ఒక మాట యూజ్ చేస్తున్నారు. ఎస్పెషలీ యంగర్ పీపుల్లో, అంటే 30-40 సంవత్సరాల వయసు ఉన్నవారు, వాళ్ళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదంట. అర్థం కాక వాళ్ళు బాగానే ఉన్నాం అనుకుంటున్నారంట. సడన్గా ఆక్సిజన్ మొత్తం పడిపోయి ప్రాణం పోతుంది. అయితే మరి కష్టపడి రాత్రనక పగలనక దేవుణ్ణి పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి సంపాదించిన ఆస్తిపాస్తులు ఎవరి పాలైనాయి? తీసుకెళ్లారా? ఒక్కళ్ళన్నా తీసుకెళ్లారా? కొంతమంది చూడండి, అన్యాయం చేసి, అన్యాయంగా మరి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్లు వేసి డబ్బును ఎవరికైతే ఇస్తూ ఉంటారో, లోన్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు పుచ్చుకొని ఇప్పుడు చాలా కూడగట్టుకొని సడన్గా మాయమైపోయారు కోవిడ్తో. ఇప్పుడు వారు సంపాదించిందంతా అనుభవించారా? వారు సంపాదించిందంతా ఎవరి పాలైంది, ఎవరి సొంతం అయింది అని ఆలోచిస్తే ఏమో. మరి నీ అంతిమ లక్ష్యం ఏమై ఉండాలి ఈ లోకంలో? కోట్లు సంపాదించడమా? నీ అంతిమ లక్ష్యం ఏమై ఉండాలి ఈ లోకంలో? ఇంకేదో సంపాదించాలనా అంటే కాదు. ఆఖరి వరకు ఈ రేస్ని విశ్వాసంతో కొనసాగించాలని. హల్లెలూయా. నీలో విశ్వాసాన్ని ప్రారంభించిన దేవుడు ఆఖరు వరకు, మన జీవితం ఆఖరు గడియ వరకు నేను విశ్వాసంలో మాత్రం సడలిపోకూడదు, విశ్వాసంలో మాత్రం సన్నగిల్లిపోకూడదు, విశ్వాసంలో మాత్రం తొలగిపోకూడదు. ప్రభువా, అట్టి కృప నాకు దయచేయి. ఒకవేళ నిస్సహాయ పరిస్థితులు ఈ రాత్రికాల సమయంలో నీవు ఉన్నట్లయితే, దేవుని వాక్యం నుండి దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, బోధిగంత నివాసులారా నా వైపు చూడండి. బహుశా నువ్వెంత ప్రార్థన చేస్తున్నా నీ పరిస్థితులు మారకపోతుంటే, నువ్వు ప్రేమించిన వారు హాస్పిటల్లో ఉండి డాక్టర్ వీళ్ళ కండిషన్ ఏం బెటర్ అవ్వట్లేదండి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, అన్ని మెడికేషన్స్ వాడుతున్నాం, అన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నాం, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేస్తున్నాం, ఏవి అవ్వట్లేదు అంటే బహుశా నీలో విశ్వాసం అడుగంటిపోతుందేమో. ప్రార్థన ఎలాగో దేవుడు వినట్లేదుగా, ఇక దేవుడి మీద నమ్మకం ఉంచుకొని ఏం లాభం లేని ఒకవేళ నీ విశ్వాసం అడుగంటిపోతుందేమో. ప్రేమని దేవుని బిడ్డ గమనించు. అద్భుతం జరిగే వరకు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. దేవుడు అద్భుతం చేసే వరకు, ఆఖరు క్షణం వరకు నీ జీవితంలో నువ్వు విశ్వాసంలో కొనసాగాలి. కారణం, నీవు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసము ద్వారా, ఆయన వైపు చూచుట ద్వారా, ఆయన చేతుల వైపు చూచుట ద్వారా అద్భుతమైన సహాయమును, కృపను పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.